వైసీపీ ఉన్నప్పుడు అధికారం మా చేతుల్లో లేదు కాబట్టి మేమేమీ చేయలేకపోతున్నాం. వన్స్ మేము అధికారంలోకి వచ్చాము అంటే మేమేంటో నిరూపించుకుంటాం అని అన్నారు. మరి ప్రజలు కూడా అలాగే నమ్మారు, అలాగే ఓట్లు కూడా వేశారు. మరి 1 year కంప్లీట్ అయింది. వీళ్ళు చేసింది ఏంటి, సాధించింది ఏంటి, ప్రజల చేతుల్లో పెట్టింది ఏంటి? మరి వీటన్నిటి గురించి 14 లక్షల కోట్లే వీళ్ళు అన్నట్టు అనుకుంటే 14 లక్షల కోట్ల అప్పు ఆల్రెడీ ఇంత భారం ఉంది స్టేట్ మీద. అవును, ఇన్కమ్ దానికి ప్రపోర్షనేట్ ఇన్కమ్ లేదు అన్నప్పుడు నువ్వు ఎలక్షన్ లో హామీలు ఎలా ఇచ్చావు? పవన్ కళ్యాణ్ గారు ఒక హెలికాప్టర్ లో తిరుగుతారు, ఇంకో పక్క లోకేష్ గారు ఇంకొక హెలికాప్టర్ లో తిరుగుతారు, ఇటు పక్కన చంద్రబాబు గారు ఇంకొక హెలికాప్టర్ లో తిరుగుతారు. కేవలం ఏంది అంటే ఆయన స్వలాభము ప్లస్ ఆయన కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు లాభపడాలి అనే ఉద్దేశం. సంవత్సరం గడిపేశారు, ఇలాగే ఇంకో 3 సంవత్సరాలు గడిపోయింది. మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ నిలబెట్టుకోండి. రామోజీరావు గారు ఉన్నాడు, ఆయన చనిపోయాడు. గవర్నమెంట్కి ఏం సంబంధం అండి? ఆయన ఒక బిజినెస్ మ్యాన్. ప్రభుత్వం ఒక 20 కోట్లు పెట్టి ఆయన సంతాప సభ చేయాల్సిన పని ఉందండి. అవును, సంతాప సభ వీళ్ళు పెట్టడానికి వాళ్ళ ఇంటి వాళ్ళు లేరా? 20 నుంచి 30 ఏళ్ల వయసులో ఉన్న యువకులు ఇప్పుడు ఆలోచించకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయండి. నేను ఇష్టంతో ఓటేసాను కాబట్టి వాళ్ళు ఏం చేసినా మేము గుడ్డిగా ఫాలో అయిపోతామని వెళ్ళారో చివరికి మిగిలేది చెప్పే చేతికి. ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది. లేదు ఇంకా మేము ఇలాగే ఉంటాం, మేము ఓటేసాం కాబట్టి మా ఇష్టమైన వాళ్ళకి మేము జిందాబాద్ కొట్టుకుంటాం, ఇలా ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని పేటిఎం బ్యాచ్ అనేస్తాం అని మీరు ఇంకా అనుకుంటే చివరికి మీరు ఏటీఎంల దగ్గర చిత్తకాయంతలు ఏర్పడడానికి కూడా పనికిరారు. ఇంకా ఇది మీ ఇష్టం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు మహేష్ గారు ఉన్నారు. ఏపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. అయితే పార్టీ అనేది అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పటికొచ్చి ఎటువంటి హామీలు కానీ లేకుంటే ఇంతకు ముందు గతంలో కూడా వైసీపీ ఉన్నప్పుడు అధికారం మా చేతుల్లో లేదు కాబట్టి మేమేమీ చేయలేకపోతున్నాం. వన్స్ మేము అధికారంలోకి వచ్చాము అంటే మేమేంటో నిరూపించుకుంటాం అని అన్నారు. మరి ప్రజలు కూడా అలాగే నమ్మారు, అలాగే ఓట్లు కూడా వేశారు. మరి 1 year కంప్లీట్ అయింది. వీళ్ళు చేసింది ఏంటి, సాధించింది ఏంటి, ప్రజల చేతుల్లో పెట్టింది ఏంటి? మరి వీటన్నిటి గురించి మహేష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. మరి మీరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్ గా చూడండి. నమస్కారం మహేష్ గారు. నమస్తే సార్. కూటమి ప్రభుత్వం అనేది మనకి ఇప్పుడు 1 year కంప్లీట్ అయిపోయింది. ఈ రోజుతో 1 year కంప్లీట్ అయింది. మరి ఇంతవరకు కూడా పార్టీ తరపున నుంచి కానీ మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారే కానీ ఆంధ్రాకి ఎటువంటి విషయాల్లోనూ మనం ఏం చేసాము అనే విషయాలు ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. ఒక రాజధాని అవ్వచ్చు, లేకుంటే 6 Super 6 హామీలు కావచ్చు. కొన్ని Super 6 హామీలు కాదు, మేము ఫస్ట్ ఇన్కమ్ ని జనరేట్ చేస్తాము, సంపదని సృష్టిస్తాము అని బాబు గారు ఇంతవరకు ఎన్నోసార్లు మాట్లాడుతూ వచ్చారు. మరి ఎక్కడ సృష్టించారు, ఎంత సృష్టించారు, ఎందుకని దీని గురించి చెప్పడం లేదు? సూపర్ 6 అసలు ఇప్పుడు సూపర్ 6 అంటున్నాం కానీ 2004లో కూడా ఈ టైప్ సూపర్ 6 హామీలు బాబు గారు ఇచ్చారు కానీ అప్పుడు జనం నమ్మల. ఎందుకంటే ఆల్రెడీ అంతకు ముందే ఆయన పరిపాలన చూశారు. వర్షాలు కూడా లేకుండా తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల ఆయన మారుద్దాం అనే ఉద్దేశంతో 2004లో ఆయన హామీలు నమ్మలేదు. మళ్ళీ అవే సూపర్ 6 ఆ టైపులోనే మొన్న మళ్ళీ హామీలు ఇచ్చి గెలవడం జరిగింది. కానీ 1 year అయినా కానీ ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. కానీ ఈ 1 year ఇట్లానే మనలాగా చాలా మంది మాట్లాడతారు, 1 year అయినా కానీ ఏమీ చేయలేదు అనుకుంటారు. కాబట్టి మన రీసెంట్గా జూలై నుంచి అమ్మకు వందనం, ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు ఇస్తామని చెప్పి 2 మాత్రం హామీలు అవి అమలు చేస్తాము బలానప్పుడు అని డేట్లు నెల చెప్పారు. కానీ అది కూడా డౌటే ఒక రకంగా. ఏంటంటే ఈ 1 yearలో ఈ తిట్లు, ఈ జనాలు శాపనార్థాలు ఇవన్నీ తప్పించుకోవడానికి చేసినట్టు ఉంది. కానీ ఇది అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నట్టు మాత్రం మనకైతే అనిపించట్లేదు. ఇక అమరావతి రాజధాని గురించి మాట్లాడితే ఇది అప్పుడే చట్టం అనేది చేయలేదు. అలానే ఏదో ఒక జీవో ఇచ్చి దాన్ని మొత్తం తీసుకెళ్లి ఒక సంస్థ పెట్టేసి హెచ్ఎండిఏ సంస్థ దానికి సిఆర్డిఏ దానికి అప్పచెప్పటము, ఈ భూములన్నీ ఇవన్నీ చేయటము. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అని చెప్పి దానిలో కూడా ఆ ల్యాండ్ ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో రింగ్ రోడ్డు ఎట్లా వెళ్ళాలి అనే దానికి ఆ ల్యాండ్ విషయం కూడా చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ కలుపుకుంటూ వెళ్తే ఆ ల్యాండ్లు వాళ్ళ వాల్యూ పెరుగుతుందని మనకి కావాల్సిన వాళ్ళ ల్యాండ్లు ఎక్కడ ఉన్నాయంటే ఎగ్జాంపుల్ మన మురళీమోహన్ గారి ల్యాండ్స్ కానీ, పవన్ కళ్యాణ్ ల్యాండ్స్ కానీ, అట్లానే వాళ్ళకి ఇచ్చిన ఆయన రాజుగారి ల్యాండ్స్ వాటిని మొత్తం కలుపుకుంటూ వాళ్ళు డిజైన్ మార్చడం, అది ఒక వివాదం అవటం, అది కూడా కేసులు రాకపోవటం, మళ్ళీ కోర్టుకు వెళ్ళి మనం ఎప్పుడు కోర్టుల్లో కేసు ఫేస్ చేసింది లేదు. అవన్నీ
కేసులు ఏవైనా ఎవడన్నా వేసినా కానీ దాన్ని ఫేస్ చేయలే ఎప్పుడు ఆయన. ఇప్పటికి ఒక 20 కేసులు పైన ఉంటాయి ఆయన మీద, చంద్రబాబు నాయుడు. అవన్నీ ఏంటంటే అవన్నీ పక్కన పెట్టి ఇచ్చేస్తుంటారు. కేసుని ఫేస్ చేయటం ఉండదు. ఎప్పుడైనా ఎవరైనా కేసు పెడితే ఈ తప్పు చేయలేదు అని చెప్పి దాన్ని నిరూపించుకోవడానికి కోర్టులో ఫేస్ చేయాలి. కానీ అసలు ఈ కేసే చెల్లదని చెప్పి ఏకంగా కేసు ముందుకు నడవకుండా ఆ ప్రయత్నం చేస్తాడు. అట్లానే వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో మనకి ఫస్ట్ నుంచి చాలా అనుభవము, ఆ రకమైన ప్రయత్నాలు వాటి మీదే ఉంటాయి. కానీ పాలన అంతా ఈయన ఎప్పుడు పరిపాలనలోకి వచ్చిందా వ్యవస్థలను ఎట్లా మేనేజ్ చేయాలనేదే దాన్ని బట్టి అది చూసుకుంటాడు. కానీ ఈయన పాలన గురించి కానీ లేకపోతే ప్రజలకి ఏం మంచి చేసాం అనేది అది ఒకటి. మనకి ఈయన 14 ఏళ్ళు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానన్నాడు. కానీ ఒక్క పథకం పేరు చేస్తే చంద్రబాబు నాయుడు గుర్తు వచ్చే పథకం అనేది ఒకటి ఉండదు. ఇప్పుడు కూడా రీసెంట్ గా మళ్ళీ మహానాడు సమయంలో కూడాను పథకాల గురించి ఎత్తితే పథకాలు కొంచెం కష్టంగానే ఉన్నాయి కానీ చూస్తాము అని అన్నారు. అంటే కష్టంగా ఉన్నాయి అని మీకు హామీ ఇచ్చినప్పుడు తెలుసు కదా, ఎలా చేయగలమో చేయలేమో అది ముందే తెలిసి కూడా హామీలు ఇవ్వడము ఎందుకు? ఇప్పుడు తీరా సంవత్సరం కంప్లీట్ అయిపోయిన తర్వాత అది కష్టంగా ఉంది అని చెప్పడం ఎందుకు? అంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి చూస్తున్నట్టే కదా ఇక్కడ. మీరు మభ్య పెడతాం అంటున్నారు. మామూలు భాషలో మాట్లాడాలంటే జనాల్ని మోసం చేయటం అనాలి. మభ్య పెట్టడం కాదు, లిటరల్ గా మోసమే. ఎందుకంటే ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడే వీళ్ళంతా ఏమని మాట్లాడారండి అంటే ఈవెన్ వీళ్ళ వదినైన పురంధరేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలు, ఆమెతో సహా జగన్ ఇన్ని 14 లక్షల కోట్లు అప్పు చేశాడు అని ప్రచారం బాగా చేశారు. అటు పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ కూడా కాదు అంత అప్పు ఏపీ గవర్నమెంట్ అంత అప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పినా సరే మనం పచ్చభద్రులు కానీ వీళ్ళందరూ 14 లక్షల కోట్లు అప్పు చేశాడని మాట్లాడారు. ఒకవేళ నిజమే అది 14 లక్షల కోట్లే వీళ్ళు అన్నట్టు అనుకుంటే 14 లక్షల కోట్ల అప్పు ఆల్రెడీ ఇంత భారం ఉంది స్టేట్ మీద, ఇన్కమ్ దానికి ప్రపోర్షనేట్గా ఇన్కమ్ లేదు అన్నప్పుడు నువ్వు ఎలక్షన్ లో హామీలు ఎలా ఇచ్చావు? నువ్వు అనుభవజ్ఞుడు కదా, 30 years ఇండస్ట్రీ అంటావు, ఇంక 45 years ఇండస్ట్రీ అంటావు, దేశంలో నాకన్నా సీనియర్ లీడర్ లేడు అంటావు. ఇన్ని మాట్లాడినప్పుడు ఇన్ని లక్షల కోట్లు అప్పయినప్పుడు ఈ హామీలు నేను గొంతెం కోరికలు తీర్చగలనా, జనాలకి నేను ఇచ్చిన హామీలు నెరవేర్చగలనా అని ఆ మాత్రం కనీసం కూడా ఆయనకి తెలియదా? అవన్నీ తెలుసు. మనం ఏదంటే ముందు అధికారం రావాలి, వచ్చిన తర్వాత ఎట్లాగో ఎప్పుడు చేసినట్టే జనాల్ని మోసం చేయొచ్చు. అది మనకి ఇంకోటంటే టాపిక్ ఏదైనా డైవర్ట్ చేయడంలో ఫస్ట్ నుంచి అయిందట. ఏదైనా ఒక టాపిక్ మీద వీళ్ళ వైఫల్యం మీద ఎవడన్నా మాట్లాడినా అది ఏమన్నా గొడవ అవుతుంది అనుకుంటే దానికి తగ్గట్టుగా వేరే ఇంకో టాపిక్ ఏదైనా తెచ్చి జనాల దృష్టిలో అది మళ్ళిస్తాడు. అందులో ఈయన మంచి అనుభవం ఉన్న వ్యక్తి. మహేష్ గారు రీసెంట్ గా కొన్ని వీడియోస్ కూడా అమరావతికి సంబంధించి బాగా పాపులర్ అవుతున్నాయి. అండ్ దాంతో పాటుగా వర్షాలకే బాగా ఎక్కువ శాతం మునిగిపోయింది, సాయిల్ మంచిది కాదు. అండ్ రెండో వచ్చేసి పంట భూముల్ని రాజధాని కోసం తీసుకున్నారు. పంట భూముల్ని ఎందుకు? ఎంతో చోట్ల మనకి పంటలు పండని ప్రాంతాల్లో ఉన్నాయి కదా, మరి ఆ ల్యాండ్లు తీసుకొని రాజధాని చేయొచ్చు కదా. ఇప్పుడు పంట భూముల్ని తీసుకొని రైతులకు పండించుకోవడానికి లేకన్నా చేసింది కాక ఇటు రాజధాని లేదు, ఇటు పండించుకోవడానికి భూమి లేదు, రైతుల్ని ఎటుకు కాకుండా మధ్యలో నిలబెట్టారు. ఇప్పుడు వాళ్ళేమో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ధర్నా కూడా తీస్తున్నారు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇక్కడ రైతుల్ని జాలి పట్టడానికి ఆ ఏరియాలో అంటే మనం ఒకటి ఆలోచించాలి. వాళ్ళ లాభం కోసం భూములు ఇచ్చారు అంటే వాళ్ళు స్వలాభం ఆశించి భూములు ఇచ్చారు. రైతుకి మీరు డబ్బులు ఇస్తాను లేకపోతే ఎకరం భూమి ఇస్తానంటే ఎవడన్నా ఎకరం భూమే కావాలి నాకు, నీ డబ్బులు నాకెందుకు అంటాడు నిజమైన నికార్సైన రైతు ఎవడ. కానీ ఇప్పుడు అక్కడ రాజధాని ప్రాంతంలో 2014-19 టైంలో రైతుల భూములన్నీ వీళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక రకంగా బిజినెస్ పర్పస్ లాగా అంటే 1000 గజాలు వాళ్ళకి ల్యాండ్ ఇచ్చేటట్టు, అలానే ఈ కమర్షియల్ సంబంధించి అంటే షాపులు కానీ ఏదన్నా పెట్టుకోవడానికి కమర్షియల్ ల్యాండ్ పంపిస్తాం ఈ ఒప్పందం మీద. అంటే వాళ్ళు ఏదో లాభం పొందాలని అప్పుడు వాళ్ళు ఆశించి ఇచ్చారు. తర్వాత అదేం ముందుకు జరగల. ఇప్పుడు అటు ఇటు కాకుండా చెడిపోయారు వాళ్ళు. దాంతో ఇప్పుడు వాళ్ళల్లో కొంచెం అసంతృప్తి వచ్చి ఈయన నమ్ముకుండి మనం ల్యాండ్లు ఇచ్చిన తర్వాత వ్యవసాయం కూడా చేయకుండా ఇట్లా చేశాడు అటు ఇటు కాకుండా మన. కానీ ఇప్పుడు వాళ్ళకి అసలైన తత్వం వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది, బాధపడింది. దాంతో ఇప్పుడు వాళ్ళు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పుడు వారు మొన్నటిదాకా మీరు చూడండి, అసలు జగన్మోహన్ రెడ్డి ఆ రాజధాని ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో నడిచేయడం పసుపు నీళ్లు కొట్టారు రోడ్ల మీద. ఎందుకంటే మాకు ఇచ్చే ఈ లాభాలు కానీ రాజధాని
ఇది చెడగొడతాడని. ఎందుకంటే ఇప్పుడు అప్పటికే ఈయన 3 రాజధానులు అన్నాడని ఆ ఎలక్షన్ ముందు, అంటే లాస్ట్ ఎలక్షన్ ముందు. అందుకనే అట్లా చేసిన వాళ్ళు ఇప్పుడు 5 ఏళ్ళు గడిచిన తర్వాత ఇప్పుడు ఈయన ఇది చూసిన తర్వాత వాళ్ళకి రిలీజ్ అయ్యారు వాళ్ళు, ఇదేదో అయ్యేటట్టు లేదని. ఇంకోటి శివరామకృష్ణన్ కమిటీ దొనకొండ ఏరియాలో కానీ ఇటు పక్క లేకపోతే మన నూజివీడు సైడ్ కానీ ఈ 2 ప్లేసులు సెలెక్ట్ చేసి ఈ 2 చోట్ల అయితే రాజధానికి అనువుగా ఉంటుందని ఆయన ఇచ్చారు ఆ కమిటీ. ఆ శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన రిపోర్టుని అది పక్కన పడేసి ఈయన ఇక్కడ అమరావతి రాజధాని చెప్పి కూర్చున్నాడు. కేవలం ఏంది అంటే ఆయన స్వలాభము ప్లస్ ఆయన కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు లాభపడాలి అనే ఉద్దేశం. మీకు ఎలక్షన్ ముందు అది ఆయన అనౌన్స్ చేయటానికి ముందు అమరావతి రాజధానిగా, దానికి ముందే ఆయన చుట్టుపక్కల 100 మాగుదులను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ఏరియాలో మొత్తం ల్యాండ్లు కొనేశారు. అంటే ముందే వీళ్ళకి ఇన్ఫర్మేషన్, ఎప్పుడైనా చట్టంలో ఇన్ఫర్మేషన్ ఇటువంటివి అంటే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన రహస్యం కానీ ఏదైనా కానీ మేము సీక్రెట్ ఉంచుతామనే వీళ్ళు షేరింగ్ చేస్తారు. కానీ వీళ్ళు అమరావతి రాజధానిగా ప్రకటించక ముందే తెలుగుదేశం నాయకులు ఎక్కడక్కడ అనంతపురంలో ఉన్న పరిటాల సునీత లాంటి వాళ్ళు కూడా ఇక్కడ భూములు కొన్నారంటే ఏం అవసరం ఉండి కొంటారండి ముందే అనౌన్స్మెంట్ అవ్వకుండా? అంటే వాళ్ళకి పార్టీ వాళ్ళకిను సొంత వాళ్ళకి ఆయన లీకులు ఇచ్చేసి అక్కడ అన్ని కొనిపించిన తర్వాత వీళ్ళు అనౌన్స్ చేశారు. అంటే మన వాళ్ళు లాభపడాలి, మిగతా వాళ్ళు ప్రజలు వాళ్ళు ఎటుపోయినా పర్లేదు, అవతలోడు మన వర్గానికి చెందిన వాళ్ళు మాత్రం ఇప్పుడు ఇక్కడ హైటెక్ సిటీ ఇక్కడ డెవలప్ చేసి అన్నాడు. అప్పుడు ఇక్కడ ల్యాండ్లు అవి కూడా జైబేరి మురళీమోహన్కి వాళ్ళకి మన వాళ్ళకే ఇచ్చారు, బినామీలకి వెళ్ళి. ఇప్పుడు అక్కడ అదే చేద్దామని ప్లాన్ తో ఆ పనే చేశారు. సార్ ఇంకోటి లాస్ట్ గా మనకి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక హెలికాప్టర్ లో తిరుగుతారు, ఇంకో పక్క లోకేష్ గారు ఇంకొక హెలికాప్టర్ లో తిరుగుతారు, ఇటు పక్కన చంద్రబాబు గారు ఇంకొక హెలికాప్టర్ లో తిరుగుతారు. ఇలా వీళ్ళ ముగ్గురు వీటిలో తిరగడమే తప్పితే చేసేది ఏముంది, ఏం కనిపిస్తుంది అని అనేసి ప్రజలు కూడా ఇప్పుడు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటంటే, ఇటు నుంచి మనకి ఏం చెప్తున్నారు అంటే రోడ్డు మీద వెళ్లే కంటే ఇలా హెలికాప్టర్ లో వెళ్ళడం వల్ల వేగంగా మన చోటికి చేరుకోగలుగుతాం, పనిని ఇంకొంచెం అభివృద్ధి వేగంతో తీసుకెళ్లగలుగుతాం అని మనకి ఇలాంటి కారణాలు చెప్తున్నారు. కానీ దానికి అయ్యే ఖర్చు ఎంత, దాని మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది, దానికి ఎంత ఫ్యూయల్ ఖర్చు అవుతుంది, మరి వీటి గురించి కానీ వీటి లెక్కల గురించి కానీ ఎక్కడ ఎందుకని మాట్లాడడం లేదు. ఒక హెలికాప్టర్ మెయింటైన్ చేయడం అంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది, అలాంటిది ఇప్పుడు 3 తిరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్టయితే. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఈ హెలికాప్టర్ కొనటం ఒకటి అది ఎక్స్పెన్సివ్, ఇంకోటి ముఖ్యమంత్రి ఏమి ప్రతి స్టేట్ లో ఉన్న ప్రతి మూలకి అది వేసుకొని పోయి చూసి రావక్కర్లేదు. రెండోది అసలు ముందు ఆయన ఇచ్చిన హామీలు ఇవ్వటంలోనే ఆయన ఫెయిల్, హామీలు ఇచ్చినవి. రెండోది లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి మొన్న 10వ క్లాసు రిజల్ట్ వచ్చినప్పుడు 66,000 మంది తప్పారు. అది కూడా చాలా మందికి మెరిట్ స్టూడెంట్స్ తప్పారు. వాళ్ళు రీవాల్యుయేషన్ పెట్టుకుంటే 11,000 మంది పాస్ అయ్యారు. అంటే అస్తవ్యస్తంగా అక్కడ వాల్యుయేషన్ జరిగింది. కేవలం దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఒక టీచర్కి వాళ్ళు ఉపాధ్యాయులు ఎవరికన్నా పేపర్కి ఇంత అని ఇస్తారు, వాల్యూ చేశారు. అది కూడా ఏంటంటే ఎలిజిబుల్, ఇప్పుడు మన గవర్నమెంట్ టీచర్లు ఎవరు ఉంటారో క్వాలిఫైడ్ ఎంఏ బీఈడియో బిఏ బీఈడియో ఎంఈడియో చేసిన వాళ్ళకి వాళ్ళ వరకే ఇస్తారు ఈ మొత్తం ఈ ప్రశ్నాపత్రాలు వాల్యూ చేయటానికి. వాళ్ళని కాకుండా ఇష్టం వచ్చినట్టు అర్హత లేని వాళ్ళకి కూడా ఇచ్చేసి అలానే పేపర్కి ఇంత అని చెప్పి రేటు. ఇంకొకటి బర్డెన్ తక్కువ మందిని, అంటే స్టాఫ్ని ఇప్పుడు 100 మందిని పెట్టాలి, 1000 పేపర్లు పెట్టడానికి 100 మందిని పెట్టాలంటే వీళ్ళు ఒక 25 మందిని పెట్టి ఆ 25 మందికి 1000 పేపర్లు ఇచ్చేసి, అంటే ఎందుకు అంటే ఈ 100 మందికి ఇచ్చే డబ్బులు 25 మందికి ఇస్తే ఇంకో 75 మంది డబ్బులు మిగులుతాయి కదా మనకి. ఆ ఉద్దేశంతో అట్లా ఇవ్వటం వల్ల అర్హత లేనివాడు కూడా పేపర్లు దిద్దటం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది చెప్పండి. అంటే ముందు ఆయన ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని అది పెట్టుకొని జనాలను హింసించడం, లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళని హింసలు పెడతాం మానేసి ఆయన పోర్ట్ఫోలియో మీద దృష్టి పెట్టి ఇటువంటి ఒక ఫస్ట్ ఇయర్ ఆయన వాళ్ళు ఎక్కిన తర్వాత ఫస్ట్ ఇయర్లోనే విద్యార్థులు ఇంతమంది ఇన్ని వేల మంది బాధపడుతున్నారంటే చీమ కొట్టినట్టు కూడా లేకుండా దాని గురించి ఎటువంటి స్పందన లేదు, ఏమీ లేదు, నివారణ చర్యలు లేవు. అక్కడ సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని ఒక 2-3 వాళ్ళని సస్పెండ్ చేసి చేతులు దొరుకుతున్నారు. ఇది దారుణం, ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పుకి ఉద్యోగాలను బలి చేయటం, అంతే కదా. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడిన దానికి చేసిన దానికి ఏ మాత్రం సంబంధం లేదు. ఎలక్షన్ ముందు ఈయన ఊగిపోయి పూనకం వచ్చిన వాళ్ళలాగా హిస్టీరియా జబ్బు ఉన్న వాళ్ళలాగా
స్టేజ్ల మీద ఊగిపోయిన దానికి మాట్లాడిన దానికి ఈ రోజు ఆయన చేస్తున్న దానికి ఏమాత్రం సంబంధం లేదు. ఏదో గుళ్ళకు పోతాడు, లేకపోతే హోదా ఉంది కాబట్టి తీర్థయాత్రలు చేసి వచ్చాడు, ఏదో పుష్కరాలు అక్కడిక్కడ మునిగి వచ్చాడు, సనాతన ధర్మం అని కాసేపు ఒక 4 రోజులేమో తలకాయ ఎగరేసిపోయాడు. ఇవి తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన పోర్ట్ఫోలియో కూడా ఆయన ఏం చేయాలో ఆయనకి తెలియదు. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాడు, కానీ పంచాయతీరాజ్కి సెంట్రల్ గారి నుంచి ఎక్కడి నుంచి వచ్చే నిధులకు మాత్రం ఆయనకి సంబంధం ఉండదు. అవి మళ్ళీ ఈయన దగ్గరే పెట్టుకున్నాడు బాబు గారు. ఎందుకంటే ఆయన ఇవ్వలేదు. ఎందుకంటే ఇంకోటి కూడా, ఎందుకంటే ఈయనకి అవగాహన లేదు కాబట్టి, ఈయన మాట్లాడే మాటలు కూడా ఒక్కోసారి తలకాయ నొప్పిగా తయారైనాయి కాబట్టి ఆయన ఏం చేస్తాడో ఆయన మాట్లాడిన దానికి చేసిన దానికి పొంతం లేదు. వాలంటీర్లను తిట్టాడు, ఆడపిల్లలు మిస్ అయ్యారు అన్నాడు. తర్వాత ఒక్క ఆడపిల్లకి అన్యాయం జరిగి నిద్రపోను అన్నాడు. మరి ఇప్పుడు ఎట్ట నిద్రపోతున్నాడో తెలియదు. ఏదన్నా మీకు సిచ్యుయేషన్ ఏదన్నా కనుక పీకల మీదకి వస్తుంది అంటే గుడ్లవల్లేరు హాస్టల్ ఇన్సిడెంట్ జరిగిన, ఇంకేదన్నా ఆడవాళ్ళది మర్డర్ కానీ రేపు కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే ఈయన జ్వరం వచ్చి పడుకుంటాడు, 2 రోజులు హాస్పిటల్లో పడుకుంటాడు. ఆ టైంలో అంటే మనం ఏమన్నా రెస్పాండ్ అవ్వాలి, అవటం రాదు, మనకి క్వశ్చన్ చేస్తారు. అందుకని పోయి 2 రోజులు హాస్పిటల్ పడుకొని వివాదం అయిపోయిందా 3వ రోజు బయటకు వస్తాడు. బట్ ఏది ఏమైనప్పటికీ మీరు చెప్పింది కూడా 100% వాస్తవాలే. ప్రజలు నమ్మి ఓట్లేసినందుకు సంవత్సరంలో ఏం చూపించాలో అంతా బాగానే చూపించారు. ఇప్పటికీ ప్రజలు కూడా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు మీరన్నట్టుగానే. ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు ఎలాగోకలా మౌనంగా గడిపేస్తే ఎలాగోలా అదే వెళ్ళిపోతుంది అన్న ఆలోచనలో ఉన్నారు. అండ్ రెండో వచ్చేసి చంద్రబాబు గారికి కూడా ఇదే లాస్ట్ అవకాశం. ఆయన ఇది కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా నెక్స్ట్ నుంచి ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం కూడా లేదు. ఇంకా ఆయన కొడుకుకు మాత్రమే ఉంటుంది. అది ఎంతవరకు వెళ్తుందో కూడా చెప్పలేము. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ 4 సంవత్సరాలు ఇలాగే కాలం వెళ్ళదీసేటట్టు కనిపిస్తుంది ఆంధ్ర అయితే. బట్ ఏది ఏమైనప్పటికీ 20 నుంచి 30 ఏళ్ల వయసులో ఉన్న యువకులు ఇప్పుడు ఆలోచించకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయండి. నేను ఇష్టంతో ఓటేసాను కాబట్టి వాళ్ళు ఏం చేసినా మేము గుడ్డిగా ఫాలో అయిపోతామని వెళ్ళారో చివరికి మిగిలేది చెప్పే చేతికి. ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది. లేదు ఇంకా మేము ఇలాగే ఉంటాం, మేము ఓటేసాం కాబట్టి మా ఇష్టమైన వాళ్ళకి మేము జిందాబాద్ కొట్టుకుంటాం, ఇలా ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని పేటిఎం బ్యాచ్ అనేస్తామని మీరు ఇంకా అనుకుంటే చివరికి మీరు ఏటీఎం దగ్గర చిత్తకాయంతలు ఏర్పడడానికి కూడా పనికిరారు. ఇంకా ఇది మీ ఇష్టం, మీ కర్మకే వదిలేదు. ఇంకోటి ఇక్కడ అమరావతి రాజధానికి అది స్థాయిలు పనికిరాదని అందరికీ తెలుసు. అవును, ఇంజనీర్లు కానీ అందరు చెప్పారు. ఆయన మూర్ఖంగా అక్కడే కడతాను అని కూర్చున్నాడు. రెండోది మీకు అక్కడ ఇంటర్నేషనల్ ఇది క్రికెట్ స్టేడియం కడతా అన్నాడు. ఇది ఎప్పుడు అన్నాడంటే మన వాళ్ళు T20 ఛాంపియన్షిప్ గెలిచారు కదా, అది గెలవంగానే 2వ రోజుకి ఇక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం కడతా అంటాడు. సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి కిందకు వచ్చారు కదా 9 నెలల పైన. ఆమె ఇక్కడ ల్యాండ్ అయిన 2వ రోజు, మీరు డేట్లు చూసుకోండి, ఆమె ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ పెద్ద ఎయిర్పోర్ట్ కడతా ఇంటర్నేషనల్ అన్నాడు. అక్కడ ఏదైనా ఇంటర్నేషనల్ నేషనల్ వైడ్ ఏదన్నా ఒకటి జరిగితే దాన్ని ఇక్కడ దింపేస్తాడు, వెంటనే గ్రాఫిక్స్ వదులుతారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఇది కంప్యూటర్లో లేకపోతే ఏఐలో ఒకటి క్రియేట్ చేసి దాన్ని మన పచ్చపత్రికలు ప్రముఖంగా చంద్రబాబు కడతాను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అటానే స్టేడియం అని చెప్పి ఇంటర్నేషనల్ స్టేడియం ఉంటా. ఏది అక్కడ పనికిరాని స్థాయిల్లో వీళ్ళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, ఈ స్టేడియంలు కడితే ఎవడికి ఉపయోగం? అసలు అది పనిచేస్తా? దాని మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది? ఇప్పుడు కుంగిపోయే ల్యాండ్ ని మెయింటైన్ చేస్తూ సంవత్సరాలు గడపాలంటే దానికి ఎన్ని వందల కోట్లు అవుతాయి సంవత్సరానికి. ప్రజలకు మేలు చేసే అవసరం లేదు, వాటికి ఖర్చు పెట్టడానికి మాత్రం మనకి ఎంత అప్పు ఉంది. ఏమేనంటే ఎప్పుడైనా సరే ఈ పథకాల గురించో లేకుంటే ప్రజలకు చేసే ఇచ్చిన హామీల గురించి ఎత్తితే వెంటనే జగన్ చేసిన అప్పుల గురించి ఎత్తుతున్నారు. మరి ఇచ్చిన హామీలు ఇచ్చినప్పుడు అప్పులన్నీ వీళ్ళు ఏవైతే ఆరోపించారో అప్పులన్నీ అబద్ధాన్ని వీళ్ళే అసెంబ్లీలో పయ్యావుల కేసు ఫైనాన్స్ మినిస్టర్ ఈయనే చెప్పాడు. జగన్ చేసి మొత్తం అప్పుడు 3 లక్షల చిల్లర కోట్లని. అంతకుముందు బాబు గారు చేసిందే ఉంది, మొత్తం కలిపి అప్పటికి 7 లక్షల కోట్లు అయింది. అంటే బాబు గారే ఎక్కువ చేశాడు 14-19లో. ఈయన 19-24లో ఈయన చేసిన అప్పు తక్కువ. ఇంకో రకంగా ఏంటంటే కంపారిటివ్ చూసుకుంటే 2 ఏళ్ళు కోవిడ్ టైము. కోవిడ్ టైంలో జనాలకి అంత మందికి ఏదైనా మెడికల్ అసిస్టెన్స్ గానీ ఏదైనా అంతా చేసినా గానీ అప్పు పెట్టారండి. జగన్ అంబులెన్స్లు ఇచ్చారు మనకి కోవిడ్ టైంలోనే. మీకు వాలంటీర్ మొత్తం మీకు ఎవరన్నా అక్కడ ఒక డిసీజ్డ్ ఉన్నారు అంటే అక్కడ కరోనా ఎఫెక్ట్ తో మొత్తం ఆ వాలంటీర్లు రావడం, అంబులెన్స్ తీసుకెళ్ళటం, మళ్ళీ అది తగ్గిన తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు దింపి చేతిలో 2000 రూపాయలు డబ్బులు పెట్టి
మందులు అవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చారు. ఇట్లా ఏ స్టేట్ లోనూ ఇండియాలో అట్లా సర్వీస్ చేసిన గవర్నమెంట్ అయితే లేదు. ఇది గ్యారంటీకి చెప్పొచ్చు. ఇంత చేసినా అంత అప్పు తక్కువైంది. వీడు ఇచ్చిన హామీలు కానీ పథకాలు ఏమీ ఇవ్వకుండా ఇప్పటికే మీరు ఈ రోజుకి ఈ 1 year లోనే 1,70,000 కోట్లు అప్పు చేశారు. ఈ 1 year లో అవి ఒక్క పథకం ఇవ్వలా. మరి ఈ డబ్బులన్నీ ఏమైనా అంటే మరి తెలియదు. అంటే అదే జలసాలకి, హెలికాప్టర్ జలసాలు. ఇంకోటి అసలు ఏ సంబంధం ఇప్పుడు రామోజీరావు గారు ఉన్నాడు, ఆయన చనిపోయాడు. గవర్నమెంట్కి ఏం సంబంధం అండి? ఆయన ఒక బిజినెస్ మ్యాన్, ఒక పేపర్ అధిపతి అయి ఉండొచ్చు, కానీ ఆయన ఈ ప్రియా పచ్చళ్ళు అని, మార్గదర్శి చిట్ ఫండ్స్ అని, తర్వాత ఇవన్నీ నడుపుకొని ఒక బిజినెస్ మ్యాన్ ఒక పేపర్ అధిపతి చచ్చిపోతే ప్రభుత్వం ఒక 20 కోట్లు పెట్టి ఆయన సంతాప సభ చేయాల్సిన పని ఉందండి. సంతాప సభ వీళ్ళు పెట్టడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేరా? లేదా వీళ్ళేమన్నా ప్రైవేట్ జేబులో డబ్బులు పెట్టుకొని వీళ్ళు పెట్టుకోవాలి. గవర్నమెంట్ సొమ్ముతో సంతాప సభ పెట్టడం ఏంటి? అట్లానే ఎవరు చనిపోయినా ఈ పని చేస్తాడు ఆయన చంద్రబాబు? చేయడు కదా. ఎందుకంటే మన ఉనికికి కారణం ఆయనే కాబట్టి, మనం ఈరోజు ఉన్న పొజిషన్కి ఆయనే కారణం కాబట్టి, వెనుబోటు పొడిచినప్పుడు కూడా ఆయన సపోర్ట్తోనే మనం నిలదొక్కున్నాం కాబట్టి కృతజ్ఞతగా గవర్నమెంట్ సొమ్ము. నీకు అంత కృతజ్ఞత ఉంటే నీ సొంత డబ్బులు పెట్టుకో. 1,00,000 కోట్ల పైన ఆస్తిని ఈయన చెప్పుకున్నాడు కదా స్టేజ్ మీద ఓపెన్గా. వాటిలో 20 కోట్లు పెట్టు. గవర్నమెంట్ సొమ్ము ఎందుకు పెట్టాలి? ఎవడప్పు సొమ్ముని పెడతారు? జనాల సొమ్ము తీసుకెళ్ళి అటెండ్ వాటికి ఎట్ట పెడతావు నువ్వు? అడిగేవాళ్ళు లేడు. వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు చేసుకుని చెప్పుకోవడం చేత కాలేదు. లిటరల్లీ జనాల్లోకి వెళ్ళి చెప్పుకోవడం చేత కాల. వీళ్ళు కూడా గోబెల్స్ ప్రచారం అంటారు చూసారా? హిట్లర్ దగ్గర ఉండేవాడు గోబెల్స్ అని, లేనిపోయిన ప్రచారం చేసి వాడు అందులో వరల్డ్ వైడ్ ఫేమస్. అందుకని అప్పటి నుంచి ఇది వచ్చింది గోబెల్స్ ప్రచారం. ఆ హిట్లర్ దగ్గర ఉన్న గోబెల్స్ ని తీసేసి ఆ పోస్ట్ లోంచి చంద్రబాబుని పెట్టుకునేవాడు హిట్లర్ కనుక బతుకుంటే. ఎందుకంటే ఆడికన్నా మనోడే బెటర్ అని. ఎందుకంటే మనోడు గోబెల్స్ ప్రచారంలో ఆయన్ని మించిపోయాడు. ఆయన్ని అసలు ఒరిజినల్ గోబెల్స్ ని ఈ ప్రచారం చేసి దుష్ప్రచారం చేయటము, అవతలోడి మీద బురద చల్లటం, ఇవన్నీ మీడియా అంతా చేతుల్లో పెట్టుకొని వీళ్ళు సక్సెస్ఫుల్ గా ఫస్ట్ నుంచి ఆయన పని అది. ఈయన ఏంటంటే ఫస్ట్ నుంచి ఈయన చేసిన పని కన్నా ప్రచారం ఎక్కువ. ఆ ప్రచారం భాగంగా ఈ పేపర్లను, ఛానల్స్ వాళ్ళని మెయింటైన్ చేయటం, వ్యవస్థలను మెయింటైన్ చేయటం, ఈ చేసి వీటి మీద ఆయన ఇంతవరకు గెటాన్ అవ్వగలిగాడు. వీళ్ళకేందో అది చేత కాలేదు, చెప్పుకోవడం చేత కాల జనాన్ని. అవునండి, మీరు ఏది అన్న ప్రతిదీ కూడా వాస్తవమే. ఇది విన్న తర్వాత చాలా మందికి మండొచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. బట్ ఇందులో ఉన్న ప్రతి ఒక్క విషయం నిజమండి. మనం నవ్వుకున్న వాస్తవాలను చెప్తుంటే దాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియక మళ్ళీ ఆ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఉడుకు రక్తంలో ఉన్న వాళ్ళే. అది ఎందుకు మాట్లాడుతున్నారు కూడా వాడికే తెలియట్లేదు. 30 నుంచి 40 ఏళ్ళు పైన పడివాడు ఏం జరుగుతుంది, రాష్ట్రం ఎటు వెళ్తుంది, మన భవిష్యత్తు ఏంటి, దీని ఆలోచన మీద ఆలోచిస్తున్నారు. కానీ 20 నుంచి 30 ఏళ్ళు ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఉడుకు రక్తంతో ఏదంటే అదే జరుగుతుంది, మేము ఏం చెప్తున్నామో అదే అయిపోతుంది, మా నాయకుడు అన్నాడంటే ఖచ్చితంగా అయిపోతుంది, ఈ మా మొత్తులోనే ఉంటున్నారు. ఇది ఒక నిజంగా చెప్పాలంటే డ్రగ్స్ ఎలాగో ఈ రాజకీయం కూడా అలాగే తయారైంది. డ్రగ్స్ కన్నా దారుణంగా తయారైంది. ఈ మత్తులో పడిపోయి ఎవరి కింద జిందాబాద్ కొడుతున్నారో, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు. బట్ ఏది ఏమైనప్పటికీ ఇంత వాల్యుబుల్ ఆన్సర్స్ ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీకు కూడా వీడియో చూస్తున్న మీకు కూడా ఏం అర్థమైంది? ఇంతవరకు చెప్పిన తర్వాత కూడా లేదు, మేము ఇంకా మాకేం జరిగినా జరగకపోయినా పర్వాలేదు, మాకు ఇంకా ఆయన అంటే అభిమానం ఉంది, మేము ఇంకా జైలు కొడతాము అనుకుంటే ఇప్పుడు ఎలాగో సంవత్సరం గడిపేశారు, ఇలాగే ఇంకో 3 సంవత్సరాలు గడిపోయింది, మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ నిలబెట్టుకోండి. లేదు మా భవిష్యత్తులో మారాలి అనుకుంటే క్వశ్చన్ చేయడం ఇక్కడి నుంచి అయినా స్టార్ట్ చేస్తే మరో 3 ఏళ్లలో అయినా మీకు కొద్దిగైనా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇంతకు మించి నేనేం చెప్పలేను. బట్ ఏదేమైనప్పటికీ టుడే దిస్ వీడియో గైస్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అండ్ అంతవరకు సెలవు.